పుట్టడి శోకం ఉన్న ఓ మహిళ తన బాధ్యతను మర్చిపోలేదు. ఎవరేమనుకున్నా సరే తన ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకుంది. చిరు ఉద్యోగిగా ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువను ఆమె చాటి చెప్పి అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఎందరో గొప్ప గొప్ప మాటలు చెప్తూ గంటల తరబడి రాజకీయాల గురించి మాట్లాడే వారెందరో తీరా పోలింగ్ సమయానికి పత్తా ఉండని వైనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు చెప్పే ఈ ఉదంతం అందుకు భిన్నం. పుట్టెడు శోకంలోనూ ప్రజాస్వామ్యంలో ఓటు విలువను చాటి చెప్పేలా చేసిన ఈ మహిళ గురించి తెలిస్తే ఆమెకు నమస్కరించకుండా ఉండలేం. ఎందుకంటే ఆమె చేసిన పని అలాంటిది. మరి పెద్ద పెద్ద చదువులు చదువుకున్నోళ్ళు సైతం ఇలాంటి బాధ్యత మర్చిపోతున్నారు. ఈ మహిళ చేసిన తరహా తీరు దేశంలోని అందరికీ ఉంటే మనల్ని పాలించే వాళ్ళు మనమే ఎన్నుకునేలా చేయొచ్చు అన్న భావన కలగక మానదు. బాపట్ల జిల్లా కారంచేడుకు చెందిన మహిళ ఉదంతం గురించి తెలిస్తే నోట మాట రాదు. విషయం ఏంటంటే సోమవారం జరిగిన పోలింగ్ వేళలో కారంచేడుకు చెందిన చిట్టెమ్మ గ్రామంలో వివోఏగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె భర్త సింగయ్య అనారోగ్యంతో సోమవారం మరణించారు. అయినప్పటికీ పుట్టెడు శోకంలో ఉన్న ఆమె ఓటేసే అంశాన్ని మర్చిపోలేదు. చిరు ఉద్యోగిగా ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువను ఆమె చాటి చెప్పారు. కారంచేడులోని 178వ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన ఆమె ఎందరికో స్ఫూర్తివంతంగా నిలిచారు. తద్వారా ప్రజాస్వామ్యంలో ఓటు విలువను ఆమె చాటి చెప్పారు. మాటలు చెప్పడం వేరు, చేతల్లో చేసి చూపించడం వేరన్న విషయం చిట్టెమ్మ లాంటి వారిని చూస్తే ఇట్టే అర్థం కాక మానదు. దుఃఖంలోనూ వెళ్లి ఓటు వేయడం అందరికీ ఆదర్శప్రాయం అంటూ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.